చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి ఒక వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. మన ప్రజా ఎన్కౌంటర్ పేపర్లో వచ్చిన ఒక వార్త చూద్దాం. ప్రజారోగ్యానికి గాలికి వదిలిన కాంగ్రెస్ సర్కార్ సుంకె రవిశంకర్ చొప్పదండి 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలి. బీఆర్ఎస్ హయాంలో పూర్తయిన భవనాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని డిమాండ్. కేసీఆర్ హయాంలో ఆరోగ్యం పథకాల నిర్వీర్యం చేశారని విమర్శ. వైద్యులు, నర్సులు, సిబ్బంది ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని విజ్ఞప్తి. ఇక్కడ చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే 100 పడకల హాస్పిటల్ మండలానికి 100 పడకల, నియోజకవర్గానికో లేకపోతే మండలానికో ఒక 100 పడకల హాస్పిటల్ ఇస్తామని చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గతంలోనే సుంకె రవిశంకర్ గారు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గారు ఇక్కడ 100 పడకల హాస్పిటల్ కోసం ఇక్కడ కేసీఆర్కి చెప్తే చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి అది అయింది, పూర్తి స్థాయిలో అయింది. ఒకసారి దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, మనం రైట్ చూపించే ప్రయత్నం చేస్తా. రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, ప్రజల ఆరోగ్య సమస్యలను గాలికి వదిలేసి ముద్దు నిద్రలో ఉందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చొప్పదండి మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించడానికి అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు నిధులు విడుదల చేయగా భవన నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని తెలిపారు. ఆసుపత్రి సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రజలు అందుబాటులోకి తీసుకురావడంలో స్థానిక ఎమ్మెల్యే ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి, అదనపు భవనాల నిర్మాణానికి అవసరమైన వైద్య సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసిందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన కేసీఆర్ కిట్ వంటి సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద గర్భిణులకు, బాలింతలకు ప్రయోజనాలు కలిగేదని, ప్రస్తుతం ఆ పథకాలను పేరు మార్చిన లబ్ధిదారులకు సరైన ప్రయోజనం అందడం లేదని ఆరోపించారు. ప్రసవం జరిగిన పేద మహిళలు ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని, బడ్జెట్ లేదని సాకుతో కిట్ల పంపిణీ నిలిపివేయడం బాధాకరమన్నారు. కంటి వెలుగు వంటి ఆరోగ్య కార్యక్రమాలు కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజారోగ్యంపై దృష్టి సారించి చొప్పదండి 100 పడకల ఆసుపత్రిని వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులు అత్యవసరంగా భర్తీ చేయాలని కోరారు. సీజనల్ వ్యాధులు ప్రబలక ముందస్తు చర్యలు చేపట్టి ప్రజారోగ్య రక్షణకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వివరించాలని సూచించారని ఒక వార్తను చూస్తున్నాం. సరే, అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం, దానికి సంబంధించిన పిక్చర్స్ ఉన్నాయి, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మిత్రులారు మీకు. అయితే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే రైట్, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా విషయం. రైట్, ఇగో ఇది. అయితే ఇక్కడ చొప్పదండిలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభం ఎప్పుడు? గ్రామీణ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నియోజకవర్గ కేంద్రమైన చొప్పదండికి రెండేళ్ల కిందట 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందుకు 35.70 కోట్లు అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. అయితే సిబ్బంది నియామకం అవసరం. 3.5 ఎకరాల విస్తీర్ణంలో G+2 భవనంలో 120 గదులతో పాటు ఆపరేషన్ థియేటరు, క్యాజువాలిటీ వార్డు, లేబర్ గది, స్త్రీ పురుషుల వార్డులు, ఎక్స్రే స్కానింగ్ గదులు, ప్రహారీ నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆసుపత్రి ప్రారంభిస్తే అన్ని రకాల శస్త్రచికిత్సలతో పాటు సేవలు చేరువకానున్నాయి. జనరల్ ఫిజిషియన్, సర్జన్, గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, అనేచేషియా, ఆర్థో, పీడియాట్రిక్, కంటి, దంత తదితర వైద్య సేవలు అందించనున్నారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే ఇవన్నీ సేవలు అంతాయట. అయితే ఐసీయూ, సెంట్రల్ ఆక్సిజన్, ఇతర ఖరీదైన పరీక్షలకు సంబంధిత పరికరాలు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందనున్నాయి. పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం జరిగితే కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాంతాల అధునాతన వైద్య సేవలు అందే అవకాశం ఉన్నది. చొప్పదండి నియోజకవర్గంలో ఈ ఆసుపత్రులు అందుబాటులోకి వస్తే మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు కూడా ఒకసారి దీనిపైన దృష్టి పెట్టాలి. సరే, ఎవరు ప్రారంభించారు, ఎవరు నిధులు విడుదల చేశారు అనే విషయం పక్కకెడితే మీరు ప్రారంభిస్తే మీకు మంచి పేరు వస్తుంది. ఎందుకంటే కాస్త కూస్తో పనులు ఉండవచ్చు, దానికి సంబంధించి నేను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. కాస్త కూస్తో పనులు ఉండవచ్చు, దానికి పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ కాకపోవచ్చు. ఒకసారి చూస్తే అర్థమైతే, నేను కూడా చూడలేదు అక్కడికి. అయితే ఆ 100 పడకల హాస్పిటల్ ఒక్కసారి మీరు కాస్త కూస్తో పనులు ఏదైనా ఉంటే, ఇంకా బిల్లు ఏదైనా అవసరం ఉంటే అది శాంక్షన్ చేయించుకొని మీ పేరు మీద చేయించుకున్నారు అనుకో, మీకు కూడా మంచి పేరు ఉంటుంది. సరే, అది ఎవరు శాంక్షన్ చేసిరు, ఎవరు కట్టిరు, ఎవరు అనేది ఈ విషయం పక్కకి పెడితే మీకు కూడా మంచి పేరుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 పడకల హాస్పిటల్ దాదాపుగా అన్ని రోగాలకు సంబంధించి ఎక్స్రే కానీ వివిధ కొన్ని భాగాలకు సంబంధించి ఇక్కడ చూస్తాను మీకు. ఇగో జనరల్ ఫిజిషియన్, సర్జరీ, గైనకాలజిస్ట్, ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి. దాదాపుగా ఒక పెద్ద హాస్పిటల్ మనకు చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద హాస్పిటల్ అయిపోతుంది 100 పడకల హాస్పిటల్ ఇది. అయితే అవకాశం ఉంది. కోట్లు మంజూరు కావడంతో ఎన్ని కోట్లు మంజూరైనాయి దీనికి పూర్తి చేశారు. అయితే 35.70 కోట్లు మంజూరు కావడంతో భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేశారు. పనులు పూర్తయినప్పటికీ ప్రారంభం ఆలస్యమవుతుంది. దీంతో
ప్రస్తుతం చొప్పదండిలో 30 పడగల సామాజిక ఆసుపత్రులు కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే, అంటే ప్రాథమిక వైద్యం మాత్రమే అందుతుంది. అత్యవసర వైద్యం కోసం కరీంనగర్ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నతాధికారులను అడిగితే ఏమంటున్నారంటే ఆసుపత్రి భవనాన్ని పూర్తి స్థాయిలో మాకు అప్పగించలేదు, అప్పగించిన తర్వాత సిబ్బంది నియామకం జరుగుతుంది, ఇంకా పరికరాలు రావాల్సి ఉంది, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం, తొందరలో సిబ్బందిని నియమించే ప్రక్రియ పూర్తవుతుందని డాక్టర్ కృష్ణప్రసాద్ ఆసుపత్రి పర్యవేక్షకులు చెప్తా ఉన్నారు. ఇంకా ఆసుపత్రి మాకు పూర్తి స్థాయిలో మాకు అందించలేదు, అందించిన తర్వాత సిబ్బంది నియామకం జరుగుతుందని చెప్తా ఉన్నారు. ఒకసారి మనం అది ఏంది కథ ఏందనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఈ కథ, దీని కథ ఒకసారి దీన్ని మీకు అచ్చ తెలుగులో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తా. రైట్. చొప్పదండికి 100 పడకల ఆసుపత్రికి 37.50 కోట్లతో పరిపాలన అనుమతి వచ్చినప్పటికీ ఈ పనులు ఏ దశలో ఉన్నాయి, ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలైంది, జీవోలో ఏముంది, వాస్తవం ఏమిటి, అధికార పత్రాలు అందుబాటులో ఉన్న సమాచారంతో వీడియో విశ్లేషణ మీకు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఒక్క నిమిషం. ఇదే మీకు తెలుగులో వినిపిస్తా. జీవో ప్రకారం దీని అంశాలు చూపెడతా ఒకసారి. జీవో ఆర్టీ నంబర్ 443, ఇది 443. అయితే తేదీ 9/8/2024 శాఖ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంటు ప్రాజెక్టు కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి స్థాపనకు పరిపాలన అనుమతి మంజూరైన మొత్తం 37.50 కోట్లు. నిధుల వినియోగం సివిల్ వర్కర్స్ అండ్ వైద్య పరికరాల ఇంక్రిమెంట్ కొరకు, అంటే అది ఇది పని అవసరాల కొరకు దాన్ని వినియోగించుకున్నందుకు అమలు బాధ్యత కమిషనర్ టీవీవి హైదరాబాద్కు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పత్రం ప్రకారం చొప్పదండిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం 9/8/2023 రోజున 37.50 కోట్ల పరిపాలన అనుమతి జారీ చేసింది. ఇది 37.50 కోట్ల పరిపాలన అనుమతి జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ఇది అందుబాటులోకి వస్తలేదు. ఒకసారి దీనికి సంబంధించి విషయాలు కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఇది శ్రీ శుంకే రవిశంకర్ గారు ఎమ్మెల్యే ఇక్కడ. ఇది కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఒక్కసారి మీకు ఇది కూడా మీకు చెప్తా. ఇది మాత్రం ఓకే అయితే, నిజంగా ఇది ఓకే అయితే కాంగ్రెస్ హయాంలో ఓకే అయినా బీఆర్ఎస్ హయాంలో ఓకే లేదు. సరే బీఆర్ఎస్ హయాంలో కట్టి కావచ్చు. కాకపోతే విషయం ఏంటంటే ఇది ఇట్లా కంప్లీట్ చేస్తే గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి ఎక్కలేని పేరు వస్తుంది. నిజంగా సరే ఎవరు కట్టినా ఎవరు పోయినా పంపిన వ్యక్తి శుంకే రవిశంకర్ గారు పంపిరు. ఎవరికి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావుకు పంపిండు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి 100 పడకల ఆసుపత్రి, గంగాధర మండలానికి 50 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని విజ్ఞప్తి కొరకు శుంకే రవిశంకర్ గారు పంపిరు. ఇది శుంకే రవిశంకర్ గారు పంపిరు. అయితే విషయం కరీంనగర్ జిల్లా మండలానికి 100 పడకల ఆసుపత్రి, 50 పడకల ఆసుపత్రి గంగాధర మండలానికి లేకపోతే ప్రభుత్వం నోటింగ్లో ఇది 100 పడకల ఆసుపత్రులు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అప్పుడు గతంలో హరీష్ రావు గారు వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే శుంకే రవిశంకర్ గారు 100 పడకల హాస్పిటల్ చొప్పదండి మండలానికి, 50 పడకల హాస్పిటల్ గంగాధర మండలానికి అని పంపితే 100 పడకల హాస్పిటల్ చొప్పదండి నియోజకవర్గానికి చొప్పదండి మండలానికి శాంక్షన్ చేస్తే అది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. కాకపోతే విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. కొంతవరకు మాకు పూర్తి స్థాయి భవనం అని మాకు అప్పచెప్పలేదు. మాకు అప్పచెప్తే ఇక్కడ విషయం ఏంటంటే అప్పచెప్తే మేము అక్కడ సిబ్బందిని నియమిస్తామని చెప్తా ఉన్నారు. ఏది ఆరోగ్య శాఖ నుంచి ఇక్కడ ఆసుపత్రి పర్యవేక్షకులు చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? డాక్టర్ కృష్ణప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఒకసారి నేను కూడా అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తా. అసలు అక్కడ ఏమున్నది, ఎట్లా జరుగుతూ ఉంది, మరి నిజంగా పనులు అయిపోయినా ఆల్మోస్ట్ చూస్తూ ఉంటే పనులు అయిపోయినట్టు కనబడతా ఉంది. దయచేసి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఈ పార్టీల రాజకీయాలు పక్కన పెడితే ప్రజా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఈ 100 పడకల హాస్పిటల్ వెంటనే అమల్లోకి తీసుకొచ్చి దీన్ని అంటే సౌలభ్యాలు మనకు అవసరానికి వాడుకునేలా చేస్తారని ఈ సిబ్బందిని నియమించి దానికి అవసరమైన పరికరాలను తీసుకొచ్చి ప్రభుత్వంతో మాట్లాడి దానికి అవసరమైన పరికరాలు తీసుకొచ్చి ఈ సిబ్బందిని నియమించి ఇది ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తారని మేము చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ నిజంగా మీరు ఈ రాజకీయాల పక్కన పెట్టండి.
ఒక నిమిషం ఈ రాజకీయాలు పక్కన పెడితే అది ఎవరు కట్టిరు ఎవరు ఓపెన్ చేస్తారు అనే విషయం పక్కకి పెడితే మీ హయాంలో జరిగితే మీకే మంచి పేరు వస్తుంది కాబట్టి దీన్ని ఎట్లయినా దృష్టిలో పెట్టుకొని ఈ 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించేటట్టు ముందడుగు వేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన చొప్పదండి నియోజకవర్గ ప్రజల తరపున కూడా డిమాండ్ చేస్తా ఉన్నాను.